మా సతీష్ గారి గురించి చెప్పాలి. మొదటి సినిమా ప్రొడ్యూసర్ లాగా కాదు, ఒక 50 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ లాగా ఆయన దీనికి సార్ పనిచేశారు. ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి యజమాని. దాంట్లో కూడా ఒక నంబర్ 1 స్థాయిలో ఆయన ఎదుగుతూ వెళ్తున్నారు. ఆయనకి ఏం పని ఇచ్చినా ఇంత చిత్తశుద్ధితో ఇంత డెడికేటెడ్గా చేయలేదు. ఆయన చేస్తారు. మామూలుగా నేను పనిచేసిన 1-2 ప్రొడ్యూసర్లు టీ తాగి భోజనానికి వచ్చి వెళ్ళిపోతారు. అలాంటి టీ తాగి వెళ్ళే ప్రొడ్యూసర్ కాదు. ఎవ్రీ డే 3 పూటలు అంటే 8 అవర్స్ మాతోనే గడిపినాడు. నాకు ఒక్కరోజు గుర్తులేదు ఆయన సెట్లో లేకుండా. అంత బాగా ఆయన ఇలా మాకు సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు కాదు సారీ వెన్నంట మాకు ఉన్నందుకు సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెజెంటర్స్ మైత్రి రవి గారికి, నవీన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్న మా జియో సినిమాకి కూడా చాలా థ్యాంక్ యూ. టీ సిరీస్ మ్యూజిక్కి చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు అసోసియేట్ అయ్యారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. రెహమాన్ సార్, యు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ పెద్ది. మేమందరం ఎంత కష్టపడ్డామో 2.5 సంవత్సరాలు, 280 రోజులు, దానన్నిటినీ మీరు దగ్గర తీసుకొచ్చి దానికి ఒక ప్రాణం పోస్తున్నారు. రోజు 6 గంటల మార్నింగ్ వరకు పనిచేసి పడుకుంటున్నారు. ఆయన డెడికేషన్కి, ఆయన సినిమాలో పనిచేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఏంటి విజయవాడ? ఈసారి ఎవరి పేరు మర్చిపోలేదు కదా నేను. ఆ చంద్రుల్లో ఒక ముక్క జారిందే నా పక్క. మా జాన్వి గారికి ఇక్కడ శ్రీదేవి గారు ఎక్కడున్నారో జాన్వి గారిని చూసి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో గర్వంగా ఆనందపడుతూ ఉంటారు. అలాంటి జాన్వి గారు ఈ సినిమాలో మాతో పనిచేసినందుకు చాలా థ్యాంక్ యూ జాన్వి గారు. యు ఆర్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫిలిం. యూ బ్రింగ్ జాయ్ టు ఆల్ ఆఫ్ అస్ వెన్ యూ కమ్ ఆన్ స్టేజ్. ద వే యూ వర్క్, చాలా పెద్ద లైఫ్ ఉంది మీకు. ఐ విష్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్. మీ అమ్మగారి కన్నా చాలా పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో డేట్ గుర్తుందా? జూన్. ఒకటే మా అభిమానులందరికీ ఒకటి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. యాక్చువల్గా వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉండాలని ఉంది మీతోనే. లవ్ యూ. ఎప్పుడైనా ఒక ఆట ఓడిపోతే అది ఆటగాడు ఓడిపోయినట్టే కాదు, ఒక దేశం మొత్తం ఓడిపోయినట్టు ఏ ఆటైనా. అలాగే ఈ పెద్దిగాడు, మీ అందరికి తెలిసి ఆ డైలాగ్ ఉంది, ఆట ఆడలేదు, ఏంటది, పోరాడాడు. అలాగే మీ అందరి ఆశీస్సులతో, దుర్గమ్మాదేవి ఆశీస్సులతో మీ అందరికీ ఉండాలని, మా అందరికీ ఉండాలని, ఈ 4వ తారీఖున వచ్చే ఈ పెద్ది సినిమాకి ఉండాలని, ఈ పెద్దిగాడి ఆత్మగౌరవాన్ని అమ్మ దుర్గమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను. ఆత్మగౌరవాన్ని మీరందరూ ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా దుర్గాదేవిని కోరుకుంటున్నాను.